నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా వచ్చేసి లైలా. నా దృష్టిలో కొన్ని సినిమాల్ని రివ్యూ చేయకపోవటమే బెటర్ అన్నది నా ఫీలింగ్. ఓకే లైలా చెందుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో అది బాగుంది, ఇది బాగుంది, లేకపోతే ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో ఏది బాగాలేదు, కథ లేదు, మ్యూజిక్ అసలు బాగాలేదు. ఇక మిగతా ఆర్టిస్టులు అంటారా, అందరూ కూడా అంతంత మాత్రం. పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడడానికి వాళ్ళ క్యారెక్టర్ స్కోప్ ఉంటే తప్ప ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ సినిమాని నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే పృథ్వీరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో 11 గొర్రెలు అని ఒక కామెంట్స్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళంతా బ్యాన్ లైలా అంటూ పోస్ట్ పెట్టడంతో ఈ సినిమాకు ఒక రకమైన హైప్ వచ్చింది. సినిమా ఎలా ఉంటుంది, సినిమా మస్ట్ వాచా, కావాలని కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయా అని ఒక రకరకాల రచ్చ అయితే సోషల్ మీడియాలో చోటు చేసుకుంది. మరి ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, సినిమాలో కంటెంట్ ఏం లేనప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు చేసి సినిమా పైన అటెన్షన్ గెయిన్ చేయడం కోసమే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్స్ అయితే నాకు వచ్చినాయి. ఎందుకంటే ఈ సినిమా కోకే చెందుతుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ ఫస్ట్ టైం ఒక ఫిమేల్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఎందుకంటే ఒక ఆడ మేకప్ వేసుకుని, ఈ గతంలో కూడా హీరోలు లేడీ గెటప్ వేసుకున్న సినిమాలు చాలా వచ్చినాయి, కానీ ఏ సినిమా కూడా ఇంత వరస్ట్గా అయితే లేదు. ఈ సినిమా చూడడానికి ఇది బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఈవెన్ లేడీ గెటప్లో ఉన్న విశ్వక్సేన్ చూడడానికి కూడా అంత కరెక్ట్గా అనిపించలేదు. ఏదో కొంతసేపు అయితే బాగుంటుందేమో కానీ అసలు ఆ విశ్వక్సేన్ ఇదికి ఆ లేడీ గెటప్కి అంత సింక్ అయినట్టు అనిపించలేదు. ఇకపోతే ఈ సినిమాలో పాటలన్నా ఎంజాయ్ చేద్దామంటే ఒక్క పాట చెవులకు కానీ మైండ్కి కానీ ఎక్కడ ఎక్కదు. మ్యూజిక్ కూడా చాలా వీక్గా అనిపించింది. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. మరి ఈ డైరెక్టర్ రామ్ నారాయణ ఏం చెప్పి విశ్వక్సేన్ని ఒప్పించాడు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చెప్పడానికి కథ ఏం లేదు. వాళ్ళమ్మ తనకి ఆఖరి జ్ఞాపకంగా ఇచ్చిన మేకప్ స్టూడియోని రన్ చేసుకుంటూ సోను మోడల్గా ఒక మంచి పేరు సంపాదించుకుంటాడు. యూజువల్గా మేకప్ అంటేనే అమ్మాయిల చుట్టూ తిరిగే, ఆడవాళ్ళ చుట్టూ తిరిగే కథ ఇది. సో ఆ పర్స్పెక్షన్లో కథని డ్రైవ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇలాంటి హీరో క్యారెక్టరైజేషన్ మనం గతంలో చాలా చూసాం. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూద్దామంటే ఈ సినిమాని చూడలేరు. ప్రతి చోట ఏదో ఒక చోట డబుల్ మీనింగ్ డైలాగులు, బూత్ డైలాగులు లాగా అనిపిస్తాయి. ఒక్కటి కూడా అబ్బా పర్వాలేదు అనుకోవడానికి అయితే నాకు అనిపించలేదు. అందుకే ఈ సినిమాకి మీ ఇందాక చెప్పినట్టు రివ్యూ చేయడం వేస్ట్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రేటింగ్స్ సినిమా తీశారు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు ఇదే బ్యానర్లో, షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ఇంతకుముందు మనం 2 సినిమాలు చూసాం. మజిలీ కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు. ఈ సినిమాలు అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసి, మరి నిర్మాత కూడా మంచి అభిరుచి గల నిర్మాతే. ఏదైనా బాగోకపోతే అటు డైరెక్టర్ కానీ హీరోకి కానీ ఇది బాగాలేదని మొక్క మీద సూట్గా చెప్పే వ్యక్తిత్వం ఉన్నాడు. కానీ మరి ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలీదు. ఈ సినిమాలు అయితే కంప్లీట్గా పప్పులో కాలేశారు. నా పర్స్పెక్షన్లో నేను సినిమా చూసి ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోని కూడా సాటిస్ఫై అవ్వలేదు. సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో అటు ఇటు దిక్కులు చూడటం తప్ప సినిమా చూడడానికి ఎవరికి మైండ్ ఫోకస్ అయితే పోదు. ఎందుకంటే ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండదు. దారి తప్పిన పటం తిరుగుతున్నాడు, అక్కడో సీన్, అదో సీన్, అది సీన్, 4 బూత్ డైలాగులు పేర్చుకుని 2 సీన్లు రాసుకుని ఒక లేడీ గెటప్ పెడితే సినిమాలు ఆడేస్తాయి అంటే ఆడవు. ఇంతకుముందు మనం అనుకున్నాం, ఒక సినిమాని ఆపటం ఎవరి తరం కాదు. ఎందుకంటే సినిమా కంటెంట్ బాగుంటే డైరెక్ట్ ప్రజలే మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా బాగుంది, సినిమా బాగుంది అని సినిమాని హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కాంట్రవర్సీలు చేసి ఏమీ లేకపోయినా సరే ఏదోటి క్రియేట్ చేసి అటెన్షన్ గెయిన్ చేసుకున్నంత మాత్రాన యావరేజ్ సినిమాలు అబో యావరేజ్ కావు, ఫ్లాప్ సినిమాలు హిట్లు కావు. అది ఈ సినిమాతో అయితే ప్రూవ్ అయింది. సో ఎప్పుడూ విశ్వక్సేన్ చేసే ప్రయత్నాల్లో తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా వీకెస్ట్ కంటెంట్ అండ్ వీకెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అనిపించింది. ఇది సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగు. ఈ సినిమా పైన మీ విలువైన ఒపీనియన్ని, అంటే విలువైన ఒపీనియన్ అని ఎందుకు అంటున్నానంటే, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా విలువైందే. సో నాకు అనిపించింది నేను చెప్పాను, మీకేమనిపించింది అది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. అండ్ రేటింగ్స్ స్టార్ మార్క్స్లోకి వస్తే నేనైతే 1 స్టార్ కూడా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సినిమా తీసారు, ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు అయింది కాబట్టి ఇవ్వాలనుకుంటే 1 స్టార్ ఇవ్వాలంతే.